హలో! హాయ్ అండి. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన బెండకాయ పులుసు చేయబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఆనియన్, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, శనగపిండి, పోపు దినుసులు, మెంతులు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, చింతపండు నానబెట్టుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర. ఇలా ముందుగా బెండకాయని ఇలా సన్నగా కట్ చేసుకొని చూసి మరీ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన దాన్ని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకున్నాను. ఒక ప్యాన్ తీసి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కొంచెం మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసినాక 2 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఇలా పోపు దినుసులు వేసిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోండి. వేసుకున్నాక ఇందులో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన దీన్ని బాగా ఆనియన్స్ అనేది మెత్తగవ్వాలి. ఇలా ఆనియన్స్ మెత్తగైన తర్వాత బెండకాయ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసి ఉప్పు, కారం, పసుపు అనేది బాగా చూసుకొని వేసుకోండి. ఇలా వేసినాక మళ్ళీ ఇందులో తగినంత వాటర్ అనేది వేసుకోండి. ఇలా వేసాక బాగా దీన్ని ఒక 20 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోండి. ఇలా ఉడికించేటప్పుడే శనగపిండి రసాన్ని వేసుకొని ధనియా పౌడరు, కొత్తిమీర అన్నీ బాగా వేసుకొని బాగా ఉడికించుకోండి. అంతే అండి. ఎంతో టేస్ట్ అయిన బెండకాయ పులుసు రెడీ. మీకు నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. నా వీడియో నచ్చినట్లయితేనే.